అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు గంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని, నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం మాకు వచ్చింది, ఈ సంపద అంతా మాకే పంచబడుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నిండుతుందని అందరూ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ 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 వచ్చి అలసిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మాకు అప్పచెప్పారు అధ్యక్ష. ఈ అప్పచెప్పిన క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి, ఎస్ మనం ఎన్నో కలలు కోరికలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మీ కలలు కోరికలు నెరవేర్చడానికి మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత భారం రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో కనుక మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షుడు. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది, అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్షుడు. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్ష. మిషన్ భగీరథ కాకతీయ అది సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్ష, మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా, దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత బాగా చూపించినటువంటి స్కీమ్ అది అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా చూశాను కాళేశ్వరం ఏ రకంగా అయితే కుంగిపోయిందో, పనికి రాకుండా పోతా ఉందో, అదో పెద్ద భారంగా మారబోతా ఉందో, ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి గోండు గూడెల్లో కూడా చూశాను అధ్యక్ష. పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష, నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్లు పైబడి 28,000 కిలోమీటర్లు పైబడి పైపు లైన్లు వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడికి పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను. అంటే నేను చాలా ఊళ్ళు దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒకటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం, ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు. బొజ్జు గారు ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దస్రాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ భగీరథ 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్ళు రావండి, కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో నీళ్లు చేదుకొని ఈ నీళ్ళనే తీసుకొని పోతున్నామని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో అధ్యక్ష. ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే మరి బహుశా బెల్లంపల్లి అనుకుంటా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు, దీనిగా నీళ్ళు కనెక్షన్ ఇచ్చారంటే దీనికి కూడా లేవు అధ్యక్ష. గ్రామాల్లోనే కాదు, బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి.
అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అట్లాగే సార్ చెప్తాను సార్. అట్లాగే అధ్యక్ష హరీష్ రావు గారు చెప్తూ సార్ నేను ఒక్కోదానికి కొద్దిగా హరీష్ రావు గారు శ్వేతపత్రం తప్పులు తడక కర్ణాటకకి దానికి సంబంధం లేదని చెప్పారు. దానికి సంబంధించి సమాచారం నేను వారికి కాగితం కూడా పంపించాను, యాక్చువల్స్ కూడా నేను పంపించాను వారికి. అట్లాగే ఇంకో మాట చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. సరే నేను ఫస్ట్ టైం మంత్రిని అధ్యక్ష. సరే కాంగ్రెస్ పార్టీ నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేసింది, ఆర్థిక శాఖ కూడా చెప్పింది, ఎనర్జీ కూడా. సరే ఇంత పెద్ద బాధ్యత చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని బాగా కసరత్తు చేసి వాస్తవ విషయాలు మాత్రమే సభకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్దామని చాలా కొంత కసరత్తు చేసామని. ఎంత కసరత్తు చేసినా కానీ ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో కూర్చోకపోతే ఈ శాఖకు సంబంధించిన సమాచారం అంత తొందరగా బయటకు వచ్చేటట్టు లేదు అధ్యక్ష. అయితే మొత్తం అధికారులందరినీ పిలిచాను. ఇప్పుడు నేను కూర్చొని ఈ శ్వేతపత్రం తయారు చేసిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా వాళ్ళతో పనిచేసినటువంటి అధికారులతోనే కూర్చొని వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను. కానీ వారు మాట అన్నారు, తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్రాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇది శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది అధ్యక్ష. పేరు కూడా చెప్తా అన్నారు. సరే నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది. ఉండదు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పదలుచుకో. మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం, వారి మీ దగ్గర పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకొని రాం. మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఈడ చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు. అధ్యక్ష, మీకు నమ్మకం లేదు కాబట్టే తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ కేడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ డీజీపీ పోస్టులో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు. మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు లేదు అధ్యక్ష. లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు. ఇది పేరుతో సహా చెప్తాం అధ్యక్ష. రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు. ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే, వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా, బడ్జెట్ కూర్చొని మాట్లాడటం. మీకు అది అవసరం ఉంది. మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులు కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీలాగా మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా, తప్ప అధ్యక్ష. అది మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే దాన్ని సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు అంటే మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను. ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా
అధ్యక్ష, మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు. మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్, డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు అధ్యక్ష. దయచేసి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి లేకపోతే ఇంకేదో తప్పు పట్టడానికో మేము చెప్పినటువంటి సంఖ్య కాదు, అంకెలు కాదు. కేవలం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మనం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి, ఈ ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి, దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని ఏదో తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో. ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థం అవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష, ఇక మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్, పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే. ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళని మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, ఆన్రోరింగ్ సంబంధించి, వీళ్ళందరికి సంబంధించి ఈ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. వాటిని కూడా కలుపుకొని శాలరీస్ దాంట్లో చూపించాం. దీన్ని గమనించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే రెండోది ఆర్బీఐని తీసుకున్నారు మీరు డెట్ బ్యాలెన్స్ సంబంధించి. మీరు నేను క్యాగ్లో చూసి వచ్చి చెప్పాను, అంత లేదు ఇంత లేదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఈ దేశంలో సరే మిగతా వ్యవస్థలు, సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ ఈజ్ అవర్ డెట్ మేనేజర్. మన అప్పుల్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంతవరకు ఓడి ఇవ్వచ్చు, ఎంతవరకు వేస్ అండ్ మీన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మేనేజ్ చేసేదే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఉన్నదే మనం అంతిమంగా లెక్కలుగా తీసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము ఆర్బీఐ సోర్స్ని తీసుకొని చెప్పాం. ఈ టేబుల్ నెంబర్ 8లో కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఈ వాస్తవ విషయాలు మేము చెప్పింది. ఎక్కడ కూడా వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విశాలమైనటువంటి హృదయంతో రాష్ట్ర ప్రజలందరూ మనవాళ్లే, అందరి కోసం మనం ఆలోచన చేయాలి, అందరి కోసం మనం పనిచేయాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకు పోతాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన. ప్రతిపక్షాలు ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్షాలే మాకు శత్రువులు కాదు, వాళ్ళే మేము శత్రువులుగా కూడా ఎప్పుడు చూడం. కాకపోతే వాళ్ళు మా ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప శత్రువులుగా ఎప్పుడు చూడం. ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. శత్రువులుగా అంటే ఏం మాట్లాడినా శత్రుత్వంగానే చూస్తారు. ప్రత్యర్థులు అంటే మీ భావజాలం మీది, మా భావజాలం మాది, మా ఆలోచన విధానం మాది, మీ ఆలోచన విధానం. ప్రజలకి అంతిమంగా మా ఆలోచన విధానం ఇది, మా ఆలోచన ఇంధన రాజ్యం, మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం,
మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్ళు ఇవ్వటం, మా ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడం అనేది మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో, అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం తీసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.